వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ డే 32 గురించి అయితే మనం రివ్యూ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏమేమి జరిగాయి, టాస్క్ ఎలా ఉంటుంది, చాలా బాగుందండి ఈ ఎపిసోడ్ మటుకు. ఇంకా ఎలా జరిగింది అనేసి ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా అయితే మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మార్నింగే పాట అయితే వచ్చింది. మంచిగా హౌస్ మేట్స్ అందరూ కూడా డ్యాన్స్ అయితే వేశారండి. ఇక్కడ ఈ సీజన్లో పెద్దగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళైతే ఎవరూ లేరు, రాము రాథోడ్ తప్ప. అతను కూడా బాగానే చేస్తున్నాడు డ్యాన్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు సంజన, వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారండి. ఎలాగైనా మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎలాగైనా చేయాలి, రాముని ఇరిటేషన్ తెప్పించాలి రాముకి అనేసి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. రాము బయటికి వెళ్ళండి అంటే మెయిన్ హౌస్లోకి యాక్సెస్ లేదు కదా, మీరైతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి రాము అయితే చెప్తూ ఉంటాడండి. ఇక్కడ రాము కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది కొంచెం గట్టిగానే కనిపిస్తుంది. ఆ యాటిట్యూడ్ ఉంటేనే బాగుంటుంది కెప్టెన్ అన్న తర్వాత. సో రాము అయితే వాళ్ళకైతే చెప్తున్నారు, మీరైతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. కానీ రీతు సంజన మాత్రము మేము బయటికి వెళ్ళమంటే వెళ్ళమని చెప్పేసి ఇద్దరైతే గట్టి హక్ చేసుకొని రాను బొంబాయికి రాను సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ని రీక్రియేట్ చేస్తూ వెళ్ళము మేము బయటికి వెళ్ళము అని చెప్పేసి సాంగ్ అయితే పాడుకుంటూ అలాగే అక్కడే రాముకైతే ఇరిటేషన్ తెప్పిస్తూ అక్కడే అయితే ఉంటారు. రాము అప్పటికి చెప్తూనే ఉంటాడు, మీరు బయటికి వెళ్ళకపోతే మీకు వచ్చే ఎక్స్ నేనైతే ఇవ్వను అని చెప్పేసి రాము అయితే చెప్తూ ఉంటాడండి. అది కూడా అస్సలు వినకుండా వాళ్ళైతే ఇరిటేషన్ తెప్పిస్తూనే ఉంటారు రాముకైతే. ఇంకా తనుజ ఇంకా కళ్యాణ్ వచ్చేసి బయట అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు వాడిని ఎలా ఇరిటేషన్ తెప్పిస్తున్నారో వాడికి అంటే వాడంతేలే జోబిలో చేయి వేసుకొని వింటూ ఉంటాడు అనేసి వాళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇమాన్యుల్ అయితే చెప్తాడండి, ఈ పాయింట్స్ ఖచ్చితంగా నామినేషన్స్లో అయితే పెడతాడు వాడు చూడండి అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ బర్నీ గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ బర్నీ గారు వచ్చేసి అమ్మ నాన్న అని చెప్పేసి, తర్వాత నాన్న కూతురు, తర్వాత తల్లి కొడుకు, అక్క చెల్లి, ఫ్రెండ్స్, జంటలు, ఇలా వచ్చేసి బిగ్ బాస్ 9 మొత్తం కూడా అంతా ఈ ఫ్యామిలీ బాండింగ్స్ వల్ల ఓకే అండి. ఇలా బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ బాండింగ్తో అయితే నడుస్తున్నట్లు నాకైతే అనిపిస్తుందండి. ఇంకా చూద్దాము నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్స్లో చూస్తే మీకే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. భరణి గారి గురించి ఎలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావటం లేదండి. ఈ బాండింగ్స్ పెట్టుకొని అతనికి ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని కూడా అతను మర్చిపోయి అయితే బిహేవ్ చేస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. ఈ బాండింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి మనం అయితే రాలేదు కదా ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి. మన ఆట మనం ఆడి చూపించాలి, బాండ్స్ ఉండాలి, కరెక్టే, కాదనటం లేదు. కానీ మన గేమ్ని ఎఫెక్ట్ చేసే అంత బాండ్స్ పెంచుకోవడం అయితే అనవసరం అనేది నాకు అనిపించింది. ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాను అనేది మీకే అర్థమవుతుంది చూడండి. తనుజ అండ్ బర్నీ గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. తనుజ ఎంత సెల్ఫిష్ పర్సన్ అంటే చాలా పొసెసివ్ ఎక్కువ అమ్మాయికి. ఏంటంటే భరణి గారు నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంది. దివ్య గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. భరణి గారు వచ్చేసి చెప్తారు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఆ అమ్మాయి చూసేదానికి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు, ఆ అమ్మాయి ఏది చెప్పినా కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది, ఆ అమ్మాయి నన్ను బిగ్ బ్రో అనేసి అనింది, అందుకే నేను ఆ అమ్మాయితో చాలా బాగా కనెక్ట్ అయిపోయాను అనేసి చెప్తూ ఉంటారు. అంటే అప్పటికి అతని ఉద్దేశం ఏంటి, ఈ అమ్మాయి చెప్తే వినిపించుకోదు, అర్థం చేసుకోదు, ఈ అమ్మాయి చూసేదానికి ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడు చూసినా కూడా కోపంగానే ఉంటుంది, ఏ విషయం కూడా సరిగా అర్థం చేసుకోదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అయితే బర్నీ గారు తనుజాత అయితే చెప్తూ ఉంటారు. నేను పేరు అవ్వటానికి ఇంకా మిగిలింది లాస్ట్కి ఇంకా తనుజ ఎవరితో పేరు కావాలి, కళ్యాణ్తో అన్న పేరు కావాలి, లేదా సుమన్ శెట్టి గారితో అన్న పేరు కావాలి. అక్కడ భరణి గారు వచ్చేసి ఆల్రెడీ చెప్పారు, కళ్యాణ్కి నువ్వు తనుజాతో పేరు కా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. ఇంకా తనుజాతో ఏం చెప్తూ ఉంటారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నీ మంచి కోసమే ఆలోచిస్తాను, నీకు ఏదైతే మంచి జరుగుతుందో అదే ఆలోచిస్తాను అని చెప్పేసి భరణి గారు అయితే చెప్తూ ఉంటారు. నువ్వు ఎవరితో పేరు అవుతావు అనేసి నాకు అంటే నేను చూసుకుంటూ ఉంటాను,
అనే సెన్స్‌లో అయితే చెప్తారు. ఐ టుక్ కేర్ ఆఫ్ యూ అంటే నీ గురించి నేను ఆలోచిస్తాను అనేసి బర్నీ గారైతే చెప్తూ ఉంటారండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అనేసి బిగ్ బాస్ అయితే ఇస్తారు. ఈ టాస్క్ ఏం లేదండి. మామూలుగా అందరైతే నిలబడతారు. అన్ని కలర్స్ ఉండే ఒక హోల్స్ మాదిరిగా అయితే అన్నీ పెట్టేస్తారు అక్కడ. పాటొస్తుంది. పాటొచ్చినప్పుడు డాన్స్ వేయాలి. బిగ్ బాస్ ఏ కలర్ చెప్తే ఆ కలర్‌లో నుంచి బయటికైతే ఎవరు ఫస్ట్ వెళ్ళిపోతారో వాళ్ళైతే విన్ అనేసి చెప్తారిక్కడ. ఇది మొత్తానికి టాస్క్. ఇక్కడొచ్చేసి రాము అండ్ ఇమాన్యుయల్ అయితే సంచాలకులుగా ఉంటారండి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. బిగ్ బాస్ ఏం చెప్తారు, ఫస్ట్ యెల్లో హోల్‌లో నుంచి బయటికి రావాలి అనేసి చెప్తారు. ఇక్కడొచ్చేసి కళ్యాణ్ అయితే బయటికి వస్తూ ఉంటారండి. దాని మీద నుంచి డెమోన్ పవన్ అయితే ఉంటారు. ఇక్కడ డెమాన్ పవన్‌కి చాలా అన్యాయం అయితే జరిగిందండి. ప్యాంటు ఒక పక్క కళ్యాణ్ ప్యాంట్ అయితే లాగేస్తూ ఉంటాడు. అప్పుడు తనుజ ఏం చెప్తుంది, ఏంటి ఈ మనుషులు అసలు సెన్సే లేదు. ప్యాంట్ లాగేస్తున్నా కూడా అసలు వదిలిపెట్టటం లేదు. అసలు మనుషులేనా మీరు? మీకు మానవత్వం అనేది ఉందా? అనేసి చెప్తూ ఉంటారండి ఇక్కడ. అసలు మీకు మానవత్వం అనేది ఉందా అనేసి చెప్తూ ఉంటారు. అక్కడ వచ్చేసి కళ్యాణ్ అయితే ముందు వచ్చేస్తారు. కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోతారండి ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసి. ఇంకా సెకండ్ రౌండ్‌లో వచ్చేసి ఇక్కడ శ్రీజాకు కూడా అన్యాయమే జరిగిందండి. కళ్యాణ్ మీద వచ్చేసి శ్రీజ అయితే పడి ఉంటుందండి. ఇక్కడ ప్యాంట్ లాగుతా ఉన్నప్పుడైతే పాజ్ అయితే చెప్పేస్తారు. పాజ్ చెప్పిన తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేసేదానికి అంటే కొంచెం ముందుకున్నారు, కొంచెం వెనక్కున్నారు, కొంచెం పక్కకున్నారు, అది చాలా అంటే చాలా ల్యాగ్ చేస్తున్నారండి. మీరు లైవ్ చూసింటే గానీ అర్థమవుతుంది. ఎపిసోడ్‌లో అంత ల్యాగ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఎపిసోడ్ కొద్దిగా మాత్రమే వేశారు కాబట్టి అంత ల్యాగ్ అయితే చేయలేదు. ఇక్కడ మళ్ళీ స్టాప్ చేసిన తర్వాత కళ్యాణ్ ఏ పొజిషన్‌లో ఉన్నాడు, మళ్ళా దాని పైన శ్రీజ ఏ పొజిషన్‌లో ఉంది అని చెప్పేసి ఆ పొజిషన్‌లోనే పెట్టి మళ్ళా ఆట అయితే ఆడించారు. ఇక్కడ శ్రీజకైతే మొత్తం అన్యాయమే జరిగిందండి. అమ్మ ముందుకు వచ్చేసినప్పటికీ కూడా పాయింట్స్ అయితే కళ్యాణ్‌కి అయితే ఇచ్చారు. కళ్యాణ్ అయితే విన్నర్ అయితే అయిపోయాడండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్‌లోకి రమ్మని చెప్తే జుప్ 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 అనేసి దివ్య అయితే ఎంత బాగా ఆడిందంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఆడిందండి. ఒక్క ఏటికి వచ్చేసి పడిపోయింది బయటైతే. కాబట్టి దివ్య అయితే విన్నర్ అయిందండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అని చెప్తారు. డిమాండ్ పవన్ అయితే బయటకొచ్చేస్తారు. డిమాండ్ పవన్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడారండి ఇక్కడ. ఆట అయితే డిమాండ్ పవన్ అయితే గెలుస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అనేసి చెప్తారు. మధ్యలో అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి సుమన్ శెట్టి గారు. బ్లూ కలర్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత బ్లూ కలర్‌లో నుంచి సుమన్ శెట్టి గారు అయితే వచ్చేస్తారు. సుమన్ శెట్టి గారు విన్నర్ అయితే అయిపోతారండి. బిగ్ బాస్ వచ్చేసి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే అప్రిషియేట్ చేస్తూ ఉంటారండి. ఇంకా సంజన అయితే బాధపడుతూ ఉంటుంది. మేమైతే గెలవలేకపోయాము, ఓడిపోయాము అని చెప్పేసి ఇక్కడైతే బాధపడుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 260 పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి సంజన అండ్ ఫ్లోరా గారు వచ్చేసి డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ఇంకా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ టాస్క్ సేఫ్టీ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చాలాసార్లు అయితే చెప్పారు. ఇప్పుడు కూడా చెప్పారండి ఇక్కడ. ఇంకా దివ్య భరణి వచ్చేసి అంటే సుమన్ శెట్టి, శ్రీజ, సంజన, ఫ్లోరా వీళ్ళిద్దరిలో నుంచి ఒకరినైతే ఎలిమినేట్ చేసేయాలి మీరు, అంటే ఆట ఆడడానికి వీలు లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒకరినైతే తీసేయాలి కదా. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది భరణి గారు అండ్ దివ్య గారు. వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ 2 పేర్స్లో నుంచి ఒక పేర్ని అయితే తీసేయాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరైతే దివ్య భరణి గారు ఇద్దరు డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఎవరిని తీసేయాలి అని చెప్పేసి. ఇంకా సుమన్ శెట్టి గారు, సంజన గారు వీళ్ళు వచ్చేసి అడుగుతూ ఉంటారు, అన్న చూడండి అన్న ప్లీజ్ అన్న, నాకైతే ఆట ఆడాలనిపిస్తుంది, నన్ను ఆటలో ఉంచండి, నన్ను ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే బ్రతిమాలుకుంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి లాస్ట్కి సంజన గారిని, ఫ్లోరా గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుందండి. ఒక్క నిమిషం.
ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఇంకా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. లాస్ట్‌లో అయితే సంజన గారు, ఫ్లోరా గారిని తీసేస్తారు. అది వాళ్ళు ఎందుకు తీశారని చెప్పేసి కూడా పాయింట్స్ అయితే చెప్పున్నారు. ఇంక పాయింట్ వైస్ మనం అయితే మాట్లాడుకుంటూ వస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా రీతు అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉన్నారండి. నేనైతే నిన్ను ఆట ముందుకి పంపించాలనేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తనుజ, రీతు ఇద్దరు గొడవ అయితే పడుతూ ఉంటారు. మీరందరూ టీమ్ అప్ అయిపోయారు, నన్నైతే వేర్ చేసేసారు, నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనుజ అయితే ఓవర్ ఎమోషనల్ అండ్ ప్రతి దానికి కూడా ఎమోషనల్ అయిపోయినట్లు నాకైతే అనిపిస్తుందండి. ఇక్కడ చాలా తొందరగా ఎమోషనల్ అయితే అయిపోతుందండి. అదే ఆ మాటకైతే మైనస్ అవుతుందేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసి చెప్తూ ఉంటాడు, చూడ ఆ అమ్మాయి యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చనే నచ్చదు, అందరూ ఎలా కూర్చోన్నారు, ఆ అమ్మాయి ఎలా కూర్చోంది, ఆ అమ్మాయి యాటిట్యూడ్ అంటే నాకు అస్సలు నచ్చదు, నాకైతే చాలా కోపంగా ఉంటుంది అనేసి బర్నీ గారు అయితే చెప్తూ ఉంటారు. మొన్న బెడ్ టాస్క్లో మీరు చూసినట్లయితే ఆ ఎపిసోడ్ గురించి నేనైతే రివ్యూ ఇవ్వలేదండి, కానీ ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది, అందుకోసమే నేనైతే చెప్తున్నాను. బెడ్ టాస్క్లో ఈ అమ్మాయి శ్రీజ వచ్చేసి పెద్ద పర్సన్ కాదు, అందులో బలవంతంగా ఉన్న పర్సన్ ఏమీ కాదు. అసలు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు బర్నీ గారు తీసి అవతలేసేసారు శ్రీజని. అంత చేయాల్సినంత అవసరం అక్కడ ఏమీ లేదు. ఒక పక్క డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు శ్రీజని తీసేసి బయట వేసేసారు. అప్పుడు శ్రీజ చాలా బాగా అనింది, మీ బాండ్స్ మీకు ఇబ్బంది అవుతుందనా నన్నైతే తీసేశారు, మీరు నన్ను ఎందుకు తీసేశారు, మీరు రేలంగి మావయ్యలాగా ఉండొద్దండి హౌస్లో, మీ అంత మంచితనం పనికిరాదు, మీరు మంచిగా ఉండాలని నటిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అన్ని మాటలు అన్నారు. కాబట్టి శ్రీజ బర్నీ గారిని ఈరోజు ఆ కోపం మనసులో పెట్టుకొని అతను నాకు అమ్మాయి యాటిట్యూడ్ అంటే అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి బర్నీ గారు చెప్తూ ఉంటారు. మనకైతే రిస్క్ ఉంటుంది సంజన గారిని, ఫ్లోరా గారిని పెట్టుకుంటే, అందుకోసమే మేమైతే సంజన గారిని, ఫ్లోరా గారిని తీసేస్తున్నాము అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుంది. సంజన మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా, అంటే ఎందుకు తీసేశారు ఏంటి అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవాలి. కాబట్టి సంజన ఏమంటుంది, నేను షాక్లో ఉన్నాను, నేను మళ్ళీ ఫైట్ చేస్తాను కంపల్సరీగా, ఇదైతే నాకు చాలా అన్ఫేర్గా అనిపించింది, నన్ను తీసేయడం నాకైతే అన్ఫేర్గా అనిపించింది, నేను మళ్ళీ ఫైట్ చేస్తాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకైతే అసలు అర్థమే కావటం లేదు, నన్ను ఎందుకు గేమ్లో నుంచి తీసేశారు, నేను బాగా ఆడాను కదా, ఏం మాట్లాడాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు, నేను ఇంకా ముందుకు వెళ్తాను, నేను చాలా బాగా ఫైట్ చేసి ఆట అయితే ఆడతాను, ఇది వచ్చేసి నాకు చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది అని చెప్పేసి సంజన గారు అయితే డిఫెండ్ చేసుకుంటారండి. సంజన వచ్చేసి చెప్తూ ఉంటుంది, బర్నీ గారు చాలా మారిపోయారు, ఫస్ట్ వచ్చేసి తనుజ, దాని తర్వాత నేనే ఉన్నాను, ఈ కొత్త అమ్మాయి దివ్య వచ్చిన తర్వాత అసలు ఆయన ఎంత మారిపోయారంటే అంత మారిపోయారు అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ నన్ను ఇంటికి పంపించేయండి బిగ్ బాస్, ఈ బాయ్స్తో ఆడడం అంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను ఇక్కడికి వచ్చేసి ఇరుక్కుపోయాను, ఇలాంటి టాస్క్లన్నీ ఉంటాయంటే నేను అస్సలు వచ్చేదాన్నే కాదు, ఆడాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది, నన్ను పంపించేయండి బిగ్ బాస్ అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అంటే ఆమె కొంచెము ఏజ్ పర్సన్ కాబట్టి బాయ్స్తో ఆడాలంటే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది ఆమెకి. అందులో ఇప్పుడు ఒకరి మీద నుంచి ఇంకొకరు వెళ్ళాలంటే నాకు అస్సలు నచ్చటం లేదు బిగ్ బాస్, నేనైతే ఇలా ఆడలేను, నన్ను ఇంటికి పంపించేయండి అని చెప్పేసి బిగ్ బాస్తో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి, అంటే కొంతమందికి అసలు ఏం పట్టించుకోరండి బిగ్ బాస్లో, ప్రతిదీ కామనే, గర్ల్స్ బాయ్స్ అనే డిఫరెన్స్ అక్కడ ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానంగానే ఆడతారు. కానీ కొంతమందికి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనసులో ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు ఈ టాస్క్లో నేను ఇంతకుముందు టాస్క్లో ఏదైతే హోల్స్ టాస్క్ అయితే ఉందో ఆ హోల్స్ టాస్క్లో దివ్య డ్రెస్ అయితే పైకి వెళ్ళిపోయింది ఆమె ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు తనుజ అక్కడ స్టాండ్ తీసుకుంది కాబట్టి చాలా బాగా నచ్చింది. ఇక ఎందుకంటే ఆమె అప్పటికే గొడవ పడి ఉన్నింది దివ్యతో, దివ్య అంటే కొంచెం కసిగా ఉన్నట్లుంది తనుజాకి, కానీ అక్కడ డ్రెస్ పోతుందని చెప్పేసి, ఒక గర్ల్ పరువు పోతుంది అని చెప్పేసి అక్కడ మానవత్వంతో ఆ అమ్మాయి
అక్కడ డ్రెస్ పోతుంది అని అయితే చెప్పింది కదా. అలాగా కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ అనేటివి బిగ్ బాస్ హౌస్లో కంపల్సరీగా ఉంటుందండి. కానీ ఈమెకైతే అవన్నీ నచ్చడం లేదు కాబట్టి బిగ్ బాస్తో అయితే చెప్పింది, బిగ్ బాస్ నన్ను పంపించేయండి, ఈ ఆటలన్నీ కూడా నా వల్ల కాదు, నేను ఇక్కడికి వచ్చేసి ఇరుక్కుపోయాను, ఇలాంటి టాస్క్లు ఉంటాయంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నిజంగా అక్కడ వచ్చేసి ఇంతకుముందు చెప్పిన టాస్క్లో వచ్చేసి తనుజ చాలా బాగా అనిపించిందండి. నాకైతే బంగారు కొండ అన్నట్లుగా నాకైతే అనిపించింది. అందుకే మన థంబ్నెయిల్లో కూడా అలాగైతే పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి ఓదారుస్తూ ఉంటారు, అమ్మ నువ్వు మమ్మీ నువ్వు అలా ఏం అనుకోవద్దులే, మంచిగా లక్ అయితే ఫేవర్ చేస్తుంది అనేసి ఇమాన్యుల్ అయితే సర్ది చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇమాన్యుల్ అయితే ఎవరు ఏడుస్తూ ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా చెప్తారండి. ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి గారు అన్నం పెడుతూ ఉంటే, వద్దు నాన్న నాకు వద్దు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. బర్ని గారు అన్నం వడ్డిస్తూ ఉన్నప్పుడు అది రీతు అండ్ డెమాన్ పవన్ దగ్గరికి అయితే వెళ్ళి చెప్తూ ఉంటాడు బర్ని గారు, ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇంత కసిగా ఉంది నా పైన, ఏది చెప్పినా కూడా అర్థం చేసుకోదు, మీరు వెళ్ళి ఒకసారి చెప్పండి అని చెప్పేసి డెమాన్ పవన్తో అన్నప్పుడు, మీరే వెళ్ళి చెప్పండి అనేసి డెమాన్ పవన్ అయితే అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణి గారు ఇంకా కూతురు అనేసి చెల్లెలు అనేసి చెప్పాను కదా, ఇలా బాండ్స్ అన్నీ పెట్టుకొని అంతా గొబ్బైపోతూ ఉంటారండి భరణి గారు. ఇంకా బర్ని గారు కూడా వచ్చేసి చాలా ఫీల్ అవుతుంటారు, తనుజ ఫీల్ అయింది, అక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటారు. మీ ఆట ఇక్కడ వచ్చేసి మీ ఆట మీరు ఆడండి నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అక్కడ అనింటారు కదా టాస్క్ ఆడేటప్పుడు. తనుజ వచ్చేసి ఆ మ్యాటర్ గురించి అయితే అక్కడ కిచెన్ ఏరియాలో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఏంటంటే మీ ఆట మీరు ఆడండి నాన్న, ఎందుకు వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారు అనేసి తనుజ అన్నప్పుడు అది ఆ మాట కోసం ఇతను వచ్చేసి ఫీల్ అయిపోయారు. ఇంకా అక్కడ వచ్చేసి దివ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, మీ ఆట మీరు ఆడండి నాన్న అంటే, నా గురించి చెప్తూ ఆ అమ్మాయి ఇలా అనింది నా కోసం ఆడుతున్నారు అని చెప్పేసి, అంటే వీళ్ళిద్దరూ ఒక పేరు కాబట్టి అక్కడ అనటంలో కూడా తప్పు ఏం లేదు. అంటే మీ ఆట మీరు ఆడండి ఆ అమ్మాయి కోసం కాకుండా, అంటే వీళ్ళిద్దరూ ఒక జంట కాబట్టి ఎవరైనా పేరుగా ఉన్నప్పుడు పేరుగానే ఆడాలనుకుంటారు కానీ సపరేట్గా అయితే ఎవరు ఆడాలని అనుకోరు కదా. అదే వచ్చేసి దివ్య ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది, మీ ఆట మీరు ఆడండి నాన్న, ఆ అమ్మాయి కోసం ఏం కాదు అని చెప్పేసి అనింది అనేసి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ ఇమాన్యుల్ వచ్చేసి సంచాలకులుగా నిలుస్తారండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అయితే జరిగింది ఆట. ఈ ఆటలో వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ అయితే విన్నర్ అవుతారు చూడండి. చాలా బాగా అయితే ఆడారండి. ఇక్కడ వచ్చేసి పిరమిడ్ అంటే గ్లాసెస్ ఉంటాయి, అటుపక్క ఒక ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక పేరు కాబట్టి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు అయితే నిలబడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అటుపక్క ఉన్న వాళ్ళు గ్లాసెస్ అన్నీ ఒక స్టెప్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ గ్లాసెస్ని ఒక తాడు సహాయంతో ఇటుపక్కకి అయితే పంపించాలి. ఇటుపక్క ఉన్న వాళ్ళు దానిపైన పిరమిడ్స్ లాగా, అంటే కింద 5 గ్లాసెస్ పెట్టారనుకోండి, పైన వచ్చేసి 4 వస్తాయి కదా, అట్లా 4 గ్లాసెస్ పెట్టి మళ్ళీ అటుపక్క ఉన్న వాళ్ళకైతే పంపించాలి. అప్పుడు అటుపక్క ఉన్న వాళ్ళు 3 గ్లాసెస్ పెట్టి మళ్ళీ ఇటుపక్కకైతే పంపించాలి. అది పిరమిడ్ లాగా అయితే పెట్టి ఆ గ్లాసెస్ కింద పడకుండా చూసుకుంటూ మనమైతే అటుపక్క ఇటుపక్క 2 బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ అయితే ఆడాలండి. అప్పుడే మనమైతే విన్నర్ అవుతాము. ఇక్కడ వచ్చేసి తనుజ కానీ కళ్యాణ్ కానీ ఎక్సలెంట్గా గేమ్ అయితే ఆడారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫస్ట్ వచ్చేసి తనుజ సరిగా చూడు కళ్యాణ్, సరిగా చూసి పెట్టు, స్లోగా పంపించు ఇక్కడికి అని తనుజ చెప్పడం, కళ్యాణ్ వచ్చేసి నువ్వు బాగా హ్యాండిల్ చేయి, నువ్వు బాగా పెట్టు, నువ్వు సరిగా పంపించు అంటే ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి ఈ గేమ్ అయితే గెలిచారనేసి నాకైతే అనిపిస్తుందండి. కోఆర్డినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. కాబట్టి తనుజ అండ్ కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యారు. ఒకే ఒక గ్లాస్ ద్వారా డెమాన్ పవన్ రీతు అయితే ఓడిపోయారండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి నిదానంగా పెట్టకుండా ఎక్కడ తనుజ ఫస్ట్ పెట్టేస్తుందో అని చెప్పేసి రీతు పెట్టడం వల్ల షేక్ అయిపోయి హ్యాండ్ ఆ గ్లాస్ అయితే కింద పడిపోయింది. జస్ట్ 1 సెకండ్లోనే వాళ్ళైతే ఓడిపోయారండి. లేదంటే వాళ్ళే ఫస్ట్ వచ్చేవాళ్ళు. వాళ్ళైతే ఓడిపోయారు కాబట్టి
ఇంగా సెకండ్ వచ్చేసి దివ్య భరణి గారు అండ్ సుమన్ శెట్టి, శ్రీజ, డెమోన్ పవన్ వీళ్ళైతే ఆడారు. నెక్స్ట్ వచ్చేసి చేతులారా పోగొట్టుకోవటం అంటే ఇదేనేమో అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే అంటూ ఉంటారు. ఇంకా రీతు అయితే ఇంకా మామూలే కదా ఏడుస్తూ ఉంటుందండి. ఈమె ఏడుపు అసలు ఎలా ఉంటుందంటే ఒక్క కన్నీటి చుక్క కూడా కంట్లో నుంచి రానే రాదండి. అసలు ఏడుపు రావడానికి అంటే ఎమోషన్ అనేది ఎప్పుడైనా ఒక హ్యాపీనెస్ కానీ, ఒక బాధ కానీ, కోపం కానీ ఇవన్నీ ఎమోషన్స్ కదా! ఈ ఎమోషన్స్ ఏదైనా బయటికి రావాలంటే అది న్యాచురల్‌గా వస్తేనే బావుంటుంది కానీ, మనము కావాలని వాంటెడ్‌గా చేయటం వల్ల అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే చాలా గలీజ్‌గా అయితే అనిపిస్తుంది. అదే ఇక్కడైతే జరిగింది చూడండి. రీతు అయితే ఏడుపు రావడానికి కళ్ళు ఇట్లా పెట్టుకొని అట్లా చూస్తూ, ఇట్లా చూస్తూ అంటే కళ్ళు మనము ఇట్లా పెద్దవి చేసి ఇలాగే కాసేపయితే ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మన కళ్ళల్లో నుంచి నీళ్ళైతే వచ్చేస్తాయండి. అలా ఎన్నెన్ని పడిందో ఏమో మనకైతే అర్థం కాలేదు గానీ, ఖచ్చితంగా వాటర్ అయితే కళ్ళల్లో నుంచి అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆమెకి. అది ఎలా వస్తుందో ఏమో కూడా అర్థం కాదు. అలా నటిస్తూ ఏడుస్తూ ఉంటుందండి. ఆ ఏడుపు చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, ఈమె ఖచ్చితంగా కావాల్సికల్లా ఏడుస్తుందన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు అక్కడ. ఇంకా వచ్చేసి అందరైతే ఓదారుస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డెమోన్ పవన్ కూడా అక్కడికైతే వస్తారండి. ఏం ఏడవాల్సినంత అవసరం లేదు. ఇదే మనం పాజిటివ్‌గా తీసుకొని నెక్స్ట్ గేమ్‌లో మనం బాగా ఆడాలి అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే రీతుతో చెప్తూ ఉంటారు. ఇంక ఫైనల్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో భరణి గారు అండ్ దివ్య గారు వచ్చేసి ఉంటారు. 340 పాయింట్స్‌తో అయితే ఉంటారండి. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళొచ్చేసి సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంటారు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న భరణి గారికి అండ్ దివ్య గారికి వీళ్ళిద్దరికి వచ్చేసి మెయిన్ హౌస్‌లోకి వెళ్ళేదానికి యాక్సెస్ అయితే ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా తనుజాకి అండ్ కళ్యాణ్‌కు వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒక్కరికి మాత్రమే మెయిన్ హౌస్‌లోకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. మీరిద్దరూ డిస్కషన్ చేసుకొని చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఆడాలంటే చాలా కష్టం కదా! ఆ యాక్సెస్ నేనే తీసుకుంటాను అనేసి కళ్యాణ్ అయితే చెప్తాడు. కాబట్టి కళ్యాణ్‌కైతే మెయిన్ హౌస్‌లోకి వెళ్ళడానికి యాక్సెస్ అయితే దొరుకుతుందండి. ఇంకా ఇక్కడికైతే మన ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ మనం వీకెండ్ ఎపిసోడ్‌లో చూసుకుంటే ఇక్కడ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి బయట టాక్ అయితే ఉందండి. 100% వచ్చేసి ఫ్లోరా షర్ని గారైతే ఎలిమినేట్ అయిపోతారు. ఇంక నెక్స్ట్ శ్రీజ గానీ, రీతు గానీ, దాని తర్వాత సుమన్ శెట్టి గారు గానీ వీళ్ళ ముగ్గురిలో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి బయట టాక్ అయితే ఉందండి. ఆల్రెడీ మనం బయట టాక్ వచ్చేసింది. శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇది ఎంతమందికి అన్‌ఫెయిర్‌గా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ అయితే మనం కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మనం వీడియోని ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి చూసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మేము ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడుతున్నామో అది చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, చేసే వాళ్ళకి తప్ప. సో మీరు మా కష్టాన్ని గుర్తించి ఇంతసేపు కూర్చొని రివ్యూ ఇస్తున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూసేయండి. అంతే అండి. మీ నుంచి ఆశించేది మేమైతే ఇంకా పెద్దగా మేమేమి ఆశించటం లేదు కాబట్టి ఒక చిన్న లైక్ చేసేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే అండి, బాయ్.